హైట్ కదా. ఇప్పుడు మనము నార్మల్గా అయితే సమాధి పెట్టేది ఎలా తయారు చేస్తారండి? జనరల్ హైట్ తీసుకుంటారు. జనరల్ హైట్ తీసుకొని 6 feet లేదా 6.5 feet అలాగా చేస్తారు. అందుకే దాదాపు అన్ని పెట్టెలు ఒకే సైజులో ఉంటాయి కదా. పొట్టి పెట్టెలు ఎక్కడైనా చూసారా? లేదు కదా. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. అలాగే సిలువ కూడా అలానే ఉంటుంది. వాటి యొక్క హైట్కి తగినట్లుగా చేస్తారు. మ్యాక్సిమం మినిమం ఒక 50 kg ఉంటుంది. మినిమం 50 kg ఉంటుంది. అయితే యేసు ప్రభువుకు చేసినటువంటి సిలువ ఏదైతే ఉందో అది చెక్కబడిందా, చెక్కబడలేదా? చెక్కబడింది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మా స్టూడెంట్ ఒక్కటే ఎత్తింది. చెక్కబడింది అన్న వాళ్ళు మా స్టూడెంట్ ఒక్కటే ఎత్తింది. చెక్కబడలేదు అన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఏందో వీళ్ళని ఏ గ్రూపులో వేసుకోవాలి? ఇప్పుడు మీకన్నా మా స్టూడెంట్ బెటర్ కదండి. మరొక మరి బహుశా మీకు ప్రశ్న అర్థం కాలేదా, లేకపోతే ఏం చెప్తే ఏమవుతుందా అనే భయమా? శిక్ష నేనే విధించట్లేదు. ఈ శిక్షకు పరలోకంలో కూడా శిక్ష లేదు ఈ తప్పుకి. భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఏమనుకుంటున్నారో అది పక్కన చూసి కాదు. కరెక్ట్గా మీరేమనుకుంటున్నారో, మీకు ఏది అనిపిస్తే కరెక్ట్ అనిపిస్తుందో అదే పక్కన చూసి కాదు. మరొక్క మారు మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి లేచి నిలబడతారా? నేను ఆల్రెడీ నిలబడే ఉన్నాను. మోషే గారు నిలబడే అందరూ బ్రదర్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే, మా అంకుల్ ఏదైనా నిలబడట్లేదు. మరి అంకుల్కి ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా? అంకుల్ నిలబడండి. మా గ్రూప్లో ఇంకా చేయలేదు అంకుల్. గట్టిగా ప్రార్థన చేయాలి మనం. సరే, ఇప్పుడు ఈ మధ్య దారి ఉంది కదండి. కెమెరాని ఏమి డిస్టర్బ్ చేయకుండా, మీ బ్యాగులు పడేయకుండా, మీ చైర్లు పడేయకుండా, ఎవరైతే చెక్కబడింది యేసు ప్రభు యొక్క సిలువ చెక్కబడింది అనుకుంటున్నారో ఈ మధ్య లైన్లోకి వచ్చేసేసేయండి కొట్టుకోకుండా. ఎవరు లేరు. మా శిష్యురాలు కూడా మీ శిష్యురాలు అయిపోయింది. మా శిష్యురాలు కూడా ఇప్పుడు మీ శిష్యురాలు అయిపోయింది. సరే, చెక్కబడలేదు అన్నవాళ్ళు మధ్యలోకి నిలబడండి జాగ్రత్తగా. చెక్కబడలేదు అన్నవాళ్ళు మధ్యలోకి. ప్రశ్న అర్థం కాలేదా? చెక్కబడలేదు అన్నవాళ్ళు ఖచ్చితంగా మధ్యలో నిలబడాలి. మీరు చెప్పండి. ఆహా, డీటెయిల్ ఉంది వెళ్ళట్లేదు. చెక్కబడిందా, చెక్కబడలేదా? ఇదే క్వశ్చన్. డౌట్ ఉన్న వాళ్ళు మీ ప్లేస్ లో మీరు ఉండండి. డౌట్ ఉన్న వాళ్ళు ప్లేస్ లో మీరు ఉండండి. చెక్కబడింది అన్నవాళ్ళు నాకు లేదు. చెక్కబడలేదు అన్నవాళ్ళు ఇప్పుడు మధ్యలో కరెక్ట్ రావాలి. మధ్యలోకి చెక్కబడింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా. చెక్కబడింది అన్నవాళ్ళు ఎవరు లేరు. చెక్కబడలేదు డౌట్ ఉన్న వాళ్ళు మీ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, పక్కన నడవచ్చు. చెక్కబడింది మరి ఇంకా మీరు రాలేదు. సరే, మీరు అలా తిరిగి మీరు ఈ కేటగిరీ ఇక్కడికి వచ్చేసేయండి. చెక్కబడింది అనే గ్రూప్లో ఆంటీ మనసు మార్చుకున్నారు, ముందుకు రండి. ఇంకా ఉన్నారా? ఓహో, ఇప్పుడు అర్థమైందా? సరే, మరొక అవకాశం. ఇది లాస్ట్. ఇది చెక్కబడింది అనుకున్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ మీ ప్లేస్కి వెళ్ళండి. చెక్కబడింది అనుకున్న వాళ్ళు మధ్యలోకి రండి. అంటే మీరు చెక్కబడింది రండి. చాలా డౌట్ఫుల్గా వస్తాయి. లేకపోతే తోమా జాతికి చెందిన వాళ్ళు, తోమా వాసులు, మీ ముగ్గురు మీరు ఎటున్నారు బ్రదర్? అంటే ఉంటారు. సో ముగ్గురు, మీరు ముగ్గురు ఇటు రండి బ్రదర్. ఏముంటారు ఇటు రండి.
చెక్కబడలేదు అన్నవాళ్ళు మధ్యలో ఉన్నారు. మీ ముగ్గురు, ఇంకొకళ్ళు నలుగురు. మీరు అక్క, మీరు అంకుల్ కూడా వచ్చేసారు. మీరు కూడా చెక్కబడలేదు. సో 3, 5, 6 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డౌట్. సరే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి బ్రదర్? ఎంతో కొంత చెక్కబడింది. అప్పుడు మీరు ఏ గుంపుకి వస్తారు? నెంబర్ వచ్చేసేసేయండి కదా. నా ప్రశ్న చెక్కబడిందా చెక్కబడలేదా, సగం చెక్కబడిందా అనేది కాదు, ఎంతో కొంత చెక్కబడింది. సో చెక్కబడిన గుంపే. చెక్కబడింది అన్న వాళ్ళు ఇప్పుడు ఇటు వచ్చేసేయండి. పడింది అన్నవాళ్ళు ఈ గుంపు. ఇప్పుడు ఒకళ్ళు ఇటు వచ్చారు. మిగతా వాళ్ళందరూ చెక్కబడలేదు కదా, చెక్కబడలేదు. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సరే, డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఇస్తే దేని వైపు ఉంటారు? చెక్కబడింది, చెక్కబడలేదు. ఈ 2 గుంపుల్లో వీళ్ళు 6 ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు. మీరు చెక్కబడింది, చెక్కబడలేదు అనే దాంట్లో మీకు ఆప్షన్ ఇస్తే, ఇంకొక అవకాశం ఇస్తే ఎటు చేస్తారు? డౌట్ ఉన్న వాళ్ళు న్యూట్రల్ ఆప్షన్ లేదండి. న్యూట్రల్ ఆప్షన్ లేదు. ఎటుకోకుండా ఉన్నారు, అది కదా బాధ. అటు ఇటు లేదు, ప్లేస్ లేదు. అయితే పర్లోకం లేదంటే నరకం. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, తప్పదు. ఏదో ఒకటి చూస్ చేసుకుని మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అటు ఇటు ఉంటే సరిపోదు, అటు ఇటు ఉంటే కుదరదు. ఎందుకంటే ఏదో ఒకటి జరిగిందా, ఏదో ఒకటి జరిగిందండి. అయితే చెక్కబడలేదు, ఏదో చెక్కబడింది. ఈ రెండైతే జరిగాయి. ఏటో ఒక చోటుకు వచ్చేసేది. ఎటు చేరుతాం త్వరగా, మనకు టైం ఎక్కువ లేదు, నేను ఎక్కువ టైం తీసుకుంటా. అందుకే అడిగా చికెన్ చేసి వచ్చారా అని. ఓకే, క్లారిటీ ఉండాలి. ఎంత చెక్కబడిన వాళ్ళు కలిసిపోతున్నారండి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఛాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. మార్పు పొందడానికి అవకాశం ఉందండి. ఇదే చివరి అవకాశం, ఇది సమయం కూడా. మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా మారు మనసు పొందాలనుకుంటే అటువైపు వెళ్ళిపోవచ్చు. మీరు ముగ్గురండి అక్కడ నిల్చడానికి లేదు, కొంచెం పక్కకి వచ్చేసి, అంటే ఎటువైపు అనేది తెలియాలి కదా నాకు. మీ అంటే ఇటు రావట్లేదా, లేకపోతే చెక్కబడిన గుంప, చెక్కబడిన గుంప, చెక్కబడిన గుంపు. మీరంటే మా పిల్లలారా, మీరు యేసుప్రభు క్రాస్ ఉంది కదా, యేసుప్రభు క్రాస్ వేశారు కదా, క్రాస్ వేశారు కదా యేసుప్రభుకి. దాన్ని నీట్గా చెక్కారా, చెక్కలేదా? ఆయన మోసుకొచ్చాడు కదా, మోసుకొచ్చినప్పుడు దాన్ని క్రాస్ లాగా చేయాలి కదా, అప్పుడు దాన్ని చెక్కారా? ఏమనిపిస్తుంది? సరే, వారికి పిల్లలు కాబట్టి పిల్లలకు పరలోక రాజ్యం ఫ్రీ, పిల్లలకు పరలోక రాజ్యం ఫ్రీ. సో ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 6 7 8 9 చెక్కబడని గుంపు. మీరు ఎంతమంది అండి? 3 4 5 6 7 8 9. సో వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇటువైపు ప్రకాష్, మీరు లాక్కోకూడదండి అలా. యేసు ప్రభు సిలువ ఉంది కదా, చెక్కబడిందా చెక్కబడలేదా? ఎల్లుండి మోసం చేస్తారు, ఇల్లు చీటింగ్ చేస్తున్నారు. ఒకళ్ళు చేసుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, డన్. మీకు లెక్క అయితే క్లియర్. అటువైపు ఎక్కువ మంది ఉన్నారు, చెక్కబడిన గుంపులో ఎక్కువ మంది ఉన్నారు, చెక్కబడిన గుంపులో తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను అది చెక్కబడలేదు. ఇప్పుడు నా క్లాప్స్ కాదు, చెక్కబడలేదు, చెక్కబడలేదు. ఇప్పుడు చెక్కబడిన గుంపులో ఎంతమంది? నేను చెక్కబడిన గుంపు
సో మీరు ఎవరైనా మీకు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంది. చెక్కబడని గుంపులోకి నేను కూడా ఉన్నా. సో మీకు అవకాశం ఉంది. మీరు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారా? నేనే చెక్కబడని గుంపులో ఉన్నా. సో మీకు మళ్ళీ అవకాశం ఉంది, మీకు కూడా అవకాశం ఉంది. మీరైనా వెళ్ళిపోవచ్చు, మీరేమన్నా అటు కూడా వెళ్ళొచ్చు. మరొక అవకాశం లేదు. స్ట్రాంగ్ మోసం చెప్పాలనుకుంటారు. ఒకళ్ళు వచ్చారండి నా గుంపులోకి, ఇంకొకళ్ళు ఇటు పెరిగిపోయింది. ఇంకా నేను కూడా ఇటు అయిపోయానండి. చెక్కబడిన గుంపులోనే ఉన్నాను. నేను కూడా చెక్కబడిన గుంపులోనే ఉన్నాను. ప్రకాష్ అటువైపు. ఓకే, మీరు లాక్కున్నారు చెక్క, అట్లా కుదరదు. మరొక అవకాశము, ఇంక ఇదే చివరి అవకాశం. ఇంక లేదండి. మీరేమైనా వస్తున్నారా? చాలా కనికరం చూస్తున్నారు. ఇంకా లేదు కదా? సరే, ఇప్పుడు కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఇప్పుడు చదవద్దు, చిన్నగా చదువు. ఇప్పుడు ఒకసారి మోషే బ్రదర్ని అడుగుదాం, ఎందుకు మళ్ళీ మనసు కొన్ని చివరి చెడులో చెక్కబడిన గుంపుకు వచ్చారు? ఆన్సర్ తెలియడం ముఖ్యం. అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పానంటారు. నేను ఆన్సర్ చెప్పలేదు, నేను ఆ గుంపులో ఉన్నా. అంటే నన్ను బిలీవ్ చేసి వచ్చారా? ఓకే, పక్షపాతం లేని వాళ్ళు. ఓకే, ఇప్పుడు చెక్క పడలేదు అన్న గుంపు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెక్క పడలేదు అనుకుంటున్నారు? ఎందుకు చెక్క పడలేదు అనుకుంటున్నారు? ఒకళ్ళు ఎవరైనా ఇందాక అడగాల్సింది. ఇప్పుడు కూర్చొని అందరు ఏ గుంపు తెలియకుండా అర్థమైపోయింది. చెక్కబడని గుంపులో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చేయొద్దంటే ఇందాక చెక్కబడని నేను కూడా అదే గుంపు. ఎందుకక్క? సిలువనా? వెరీ గుడ్. మీరక్క? నో ఆన్సర్. మరి నో ఆన్సర్ లేకుండా ఎలా చూస్ చేసుకున్నారు అసలు మీరు? ఆన్సర్ లేకుండా మీరు ఎలా చూస్ చేసుకున్నారు? ఇంకా చెక్కబడేది గుంపున్నారు కదా, చెప్పండి. ఒక ఆన్సర్ చెప్పండి. ఇంకొకరు ఎందుకు మీరు అలా అనుకున్నారు చెక్కబడలేదు అని? మీరు కనుక ఆన్సర్లు చెప్పకపోతే చాలా కష్టం, ఇంకా టైం వేస్ట్ ఎక్కువైపోతుంది. సరే, చెక్కబడిన గుంపు ఉన్నారు కదా, యాక్టివ్ గుంపు, చెప్పండి. ఇప్పుడు మీ ఆన్సర్ ఒకళ్ళు చెప్పండి, అందరూ ఒకసారి కదా. అది చెక్కింది అనమాట సిలువ. అంటే అప్పట్లో చూడని సిలువనే ఇప్పుడు చూసి అప్పుడు అంటే మీరు కాటు కొట్టిన బ్యాచ్ అదే చెక్కబడిన అంటే ఇప్పుడు చెట్టు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు చెట్టుకు ముద్దులు ముద్ద అని ఉంటుంది. అంటే తెలిసిపోతే ఒక వర్టికల్ మధురంగా ఒక చేతి కనబడతాం అన్నమాట. దాన్ని ఎంతో కొంత వాళ్ళు పాలిష్ చేశారు. ఎంత చేసినా అంటే మరీ పాలిష్ అని చెప్పలేము, బట్ దాన్ని కొద్దిగా ఆ షేప్ కొంత ఎంతో కొంత చెక్కబడింది. అందరూ అంతేనా? మీకు ఇంకేమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు వారి వస్త్రము డ్రెస్ అది నేయబడింది. వస్త్రము నేయబడింది. బట్ క్వశ్చన్ ఇది కూడా ఎవరు మోయబడింది చెక్కబడింది. ఓకే, వస్త్రము ఓకే క్లియర్, వస్త్రము నేయబడింది క్లియర్. కానీ సిలువ కీర్తన ఏంటో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. దాంట్లో ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి నాకు అర్థం కావట్లా. చెట్టుని కట్ చేయకుండా సిలువ కోసం ఎలా తీసుకొస్తారు? మరి కట్ చేయాలి కదా, కట్ చేసేది. అలానే కట్ చేసిన తర్వాత తీసుకొచ్చిన దాన్ని ఏమంటారంటే దూలాలు
మొద్దులు అంటారు కదా, దాన్ని మొద్దులు అంటారు. చెక్కిందంటే చెక్క అంటారు. ఎంతో కొంత అది స్మూత్గా చెక్కారా. కొన్ని కొన్ని ఇప్పుడు కార్డ్స్ డబుల్ కార్డ్ మంచాలు చూస్తే, మనము డబుల్ కార్డ్స్ చూస్తే పాలిష్ చేసేవి మ్యాక్సిమం ఉంటాయి. దానిపైన ఒక షీట్ వేసి ఇవి అది కూడా రెడీమేడ్గా అంటే కనిపిస్తూ ఉంటాయి. ఇది టేక్ ఉందనుకోండి, టేక్ మ్యాక్సిమం టేక్ కొన్నిసార్లు ఊళ్ళల్లో చూస్తే టేక్ దొరికే ప్లేసెస్లో చూస్తే వాటి పాలిష్లు ఉండవు. వాళ్ళు తీసుకొచ్చేసేసి వాళ్ళ మంచాలు చేసుకుంటారు కాబట్టి వాటిని చెక్కేసేసి పెట్టేసుకుంటారు. దానికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు. ఎత్తు పొలాలు ఉంటాయి, ఎత్తు పొలాలు ఉంటే అక్కడక్కడ మన జుట్టు కూడా దాంట్లోకి ఇరుక్కుపోతుంది, డ్రెస్ కూడా ఇరుక్కుపోతూ ఉంటుంది. కానీ అది చెక్కిందే కాబట్టి ఒక ఆర్డర్లో లేదు, నున్నగా పాలిష్ చేయలేదు, కానీ చెక్కబడిందే. యేసు ప్రభు సిలువ కూడా వస్త్రం నేయబడలేదు. అది ఓకే, ఎందుకంటే దానికి కుట్లు లేవు. అది కుట్లు లేనిది, అది నిరూపించబడింది. అలా చెట్టు మాత్రము ఎందుకు ఖచ్చితంగా అందరి సిలువను పాలిష్ చేయాల్సిందే, జాగ్రత్తగా చేస్తారు. అయితే యేసు ప్రభు విషయంలో ఏం జరిగిందయ్యా అంటే, అప్పటికప్పుడు దొంగని పట్టుకొచ్చినట్లు వీళ్ళు దొంగలు దొంగతనంగా యేసు ప్రభుని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారము బంధించి సిలువ కూడా అప్పటికప్పుడు వేసినటువంటి శిక్ష. కాబట్టి యేసు ప్రభు యొక్క హైట్ని ఒక అంచనా వేసుకొని ఆ అంచనా ప్రకారము దాన్ని కట్ చేసేసి అప్పటికప్పుడు వేసేసారు కదా. మళ్ళీ తర్వాత మళ్ళీ విశ్రాంతి దినం వస్తుంది, మళ్ళీ లేట్ చేయకూడదు. అందుకని ఎలా పడితే అలా ఆయన తనకి ముళ్ళ కిరీటం పెట్టారు కదా. హిస్టరీలో ఇంకా ఏ దొంగకి కూడా ముళ్ళ కిరీటం పెట్టలేదు, ఎవరిని అపహసించలేదు. యేసు ప్రభుకి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చింది. సో అప్పటికప్పుడు చేయబడింది కాబట్టి వాళ్ళకి సమయం లేదు. సమయం లేనిది కాబట్టి ఇష్టానుసారంగా జస్ట్ పై పైన చెక్కేసి తీసుకొచ్చేసారు అనమాట. సో ఇప్పుడు చెప్పండి, చెక్కబడిన అన్న గుంపులో ఎంతమంది ఉన్నారు? చెక్కబడిన గుంపులో ఎంతమంది ఉన్నారు? చాలా పెద్ద మనసు మాట్లాడారు మీరు. ఎవరు చెక్కబడింది, చెక్కబడింది చెక్కబడింది అన్న గుంపులో చెక్కబడింది. నేను ఆన్సర్ చెప్పేశాను, అది నిజమేనండి, అదే నిజం. ఓకే, చెక్కబడింది అన్న గుంపులో వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇప్పుడు చెక్కబడింది, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా డౌటా? బెరాయ సంఘస్థులు మన మధ్య ఉన్నారు, బెరాయ సంఘస్థులు ఉన్నారు మన మధ్య. వెరిఫై చేసి పరిశీలించి మళ్ళీ ఆన్సర్ చెప్తారు వాళ్ళు. ఓకే, ఎందుకయ్యా ఇది అడుగుతా ఉన్నానంటే, ఇక్కడ ఎప్పుడైనా ఒక 100 మంది ఒక చోట ఉంటే 100 మందిలో ఒక 10 మంది ఒక మాట చెప్పినప్పుడు ఒక 90 మంది ఇంకొక మాటకి ఏకీభవిస్తూ ఉన్నప్పుడు మనుషులు దేన్ని ఏకీభవిస్తారు? ఎవరితో ఉంటారు? 90 మందితో. మెజారిటీ ఎక్కడుంటే అక్కడే. అది నిజం కాకపోవచ్చు, నిజం అవ్వచ్చు. సేఫ్ సైడ్ చూసుకుంటారు కదా, సేఫ్ సైడ్. గుంపు మొత్తంతో కలిసిపోతాం. ఆ 10 మందిలో మనం ఏమవుతాము? మనం కూడా ఎక్స్పోజ్ అవుతాం, మనం కూడా కనిపించేస్తాం. 10 మందిలో ఉంటే శిక్ష వేస్తే ఈ 90 మందికి వేయడం కష్టం. అందుకే మనకి బయట అనవసరపు ధర్నాలు ర్యాలీలు చేస్తారు కదా, అవసరమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. అప్పుడప్పుడు అనవసరమైనటువంటివి ఉద్రేకపూర్వకంగా కావచ్చుకొచ్చి చేసే కొన్ని ధర్నాలు ఉంటాయి, రెచ్చగొట్టడానికి. అలా చేసే వాళ్ళు గుప్పిగా వెళ్ళిపోతారు. ఎవరైనా ఎప్పుడైనా గమనించండి, ఒక విషయాన్ని వ్యతిరేకిస్తూ పోనీ మనమే చెప్పుకుందాం, ప్రాంతాల్లో తిరుగుతున్న చర్చెస్కి వెళ్తూ ఉన్నారు, ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళుగా ఎవరైనా వస్తారా? ఒక్కొక్కళ్ళుగా ఎవరైనా వస్తారా? భయం తానే రాడు,
ఏం చేస్తారు అంటే గుంపులుగానే వెళ్తారు. ఒకళ్ళు ఇద్దరుగా పొరపాటు కూడా వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకయ్యా అంటే సేఫ్టీ ఇంపార్టెంట్, జాగ్రత్త కోసము గుంపులుగానే వెళ్తారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపు, అది నిజమైనా కాకపోయినా మనుషులు ఏం చేస్తారు, అటువైపు చూజ్ చేసుకుంటారు కదా. వాళ్ళకి డౌట్ ఉంటుంది అవునా కాదా అనేది, క్లారిటీ ఉన్నా లేకపోయినా ఏంటి చూజ్ చేసుకుంటారయ్యా అంటే మెజారిటీనే చూజ్ చేసుకుంటారు కదా. ఈ 100 మందిలో 10 మంది కూడా కాదు, ఒకే ఒక్కడు ఉన్నాడు. అప్పుడు తిక్కడా ఏం తీయడు, బతుకుదామనా లేదా అని చెప్పేసి అంటాం కదా. రైట్ అవ్వనివ్వండి కానివ్వండి, ఫస్ట్ ఏమంటాం, బతకాలని ఉందా లేదా, తెలివి ఉందా ఆయనకి అని చెప్పేసి అంటారు కదా. రాజుల గ్రంథము, రాజుల గ్రంథం 22వ అధ్యాయం నేను చదువుతాను సమయాన్ని బట్టి, చాలా పెద్దది కాబట్టి కూడా. 5వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. లేదు, ఫస్ట్ నుంచి చదువుతాము. 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. సిరియనులను ఇశ్రాయేలు వారును, చాలా జాగ్రత్తగా మీరు వినాలంటే మధ్యలో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఉంచాలి. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానేది. ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు వీళ్ళు, యుద్ధం చేయట్లేదు. 3 సంవత్సరాలు అయిందంటే యుద్ధం చేయక సైలెంట్గా ఉన్నారు. 3వ సంవత్సరం ముందు యూదా రాజు అయిన యెహోషాపాతు, ఎవరు ఏ రాజు, యూదా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా ఈ ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతుల నుండి దాన్ని తీసుకొనక ఊరగా ఉన్నామని చెప్పి యుద్ధము చేయడము నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. ఇక్కడ ఇద్దరు కనిపిస్తా ఉన్నారు, యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు. ఎవరు ఇశ్రాయేల్ రాజు, ఎవరు, 3వ వ్యక్తి కూడా కనిపిస్తా ఉన్నాడు, సిరియా రాజు కూడా కనిపిస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఇశ్రాయేల్ రాజు ఎవరు, యూదా రాజు అయిన యెహోషాపాతు యూదా రాజు, నాకు ఉంచుకోండి. ఇశ్రాయేల్ రాజు ఇంకా పేరు రాలేదు కదా, వెరీ గుడ్. మీరు అన్నిటికీ సైలెంట్గా ఉంటే కొన్నిటికి ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్ రాజు పేరు ఇంకా రాలేదు. ఓకే, ఇంకొక పేరు సిరియా రాజు, ఆయన పేరు కూడా ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, 3 సంవత్సరాలు యుద్ధాలు లేవంట. అయితే సిరియా దేశము రాజు ఏం చేస్తా ఉన్నాడంటే రామోత్ గిలాదు అనే ప్రాంతాన్ని ఇశ్రాయేలు రాజుకి అప్పగించలేదు. అంటే ఎప్పుడు ఓడిపోతే ఆ ప్రాంతాన్ని గెలిచిన వాళ్ళకి అప్పగించాలి. కానీ ఈ సిరియా రాజు ఏం చేశాడు, అప్పగించలేదు. 3 సంవత్సరాలు అవుతుంది అయ్యేసరికి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, పాపం ఇప్పుడు దాకా వెయిట్ చేశాడు ఇశ్రాయేల్ రాజు. ఇప్పుడు అప్పగించకపోయేసరికి ఇశ్రాయేల్ రాజుకి ఎవరు, యూదా రాజు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరు ఈ యూదా రాజు, యెహోషాపాతు పేరు విన్నారా? ఆయన అన్యుడా, దేవుణ్ణి ఎరిగినవాడా? దేవుణ్ణి
ఎరిగిన వాడే, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాడే. అయితే ఈ యూదా రాజు ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి ఎరగని వాడు కాదు, కానీ ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి ఎరగని వాడు కాదు, కానీ దేవుణ్ణి అనుసరించేవాడు మాత్రము కాదు. యూదా రాజైనా యెహోషాపాతు దేవుణ్ణి అనుసరిస్తా ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవుతుంది. యూదా రాజు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు, యెహోషాపాతు. ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి అనుసరించడం లేదు. ఇక్కడ అయితే నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీవే అని ఎవరు చెప్తున్నారు? దేవుణ్ణి అనుసరించేటువంటి యూదా రాజు దేవుణ్ణి అనుసరించిన ఇశ్రాయేలు రాజు చెప్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యెహోషాపాతు అన్యుడైనటువంటి ఇశ్రాయేలు రాజు అయిన తన ఇశ్రాయేలు రాజు కుమారుడితో బియ్యం ఉందాడు. ఇశ్రాయేలు రాజు కుమార్తెకు యూదా రాజు తన కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. వీళ్ళిద్దరు బియ్యంకులు కాబట్టి బియ్యంకుడి ఇంటికి యూదా రాజు ట్రిప్కి వచ్చాడు. అలా వచ్చినప్పుడు పాపం 3 సంవత్సరాల నుంచి యుద్ధాలు లేకపోయేసరికి ఇశ్రాయేల్ రాజుకి ఏం తోచట్లా. రాజు అంటే ఏదో ఒకటి చేయాల్సిందే. యుద్ధాలు లేకపోతే రాజులకు పిచ్చెక్కేసేది ఇక. కాబట్టి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు తను సిరియా దేశం గుర్తుకొచ్చింది. రామోత్ గిలాదు ఎప్పుడైనా వినిపించింది? ఎప్పుడైనా గుర్తుందా? బైబిల్ చదవట్లేదండి. రామోత్ గిలాదు ఇజ్రాయేలు మొట్టమొదటి రాజును గుర్తు తెచ్చుకుంటే ఆ పేరు గుర్తుకు వస్తుంది. రామోత్ గిలాదు అనే పేరు ఇజ్రాయేల్ యొక్క సౌలు యొక్క సమయంలో మీకు పరిచయితే మీకు ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. సో ఇజ్రాయేల్ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాంతాన్ని ఓడిపోయినటువంటి సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి అప్పగించలేదు. కాబట్టి తన వియ్యంకుడిని హెల్ప్ అడుగుతూ ఉంటాడు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా అంటే వియ్యంకుడైనటువంటి దేవుణ్ణి అనుసరించేటటువంటి యూదా రాజైన యెహోషాపాతు అంటున్నాడు, నేను నీ వాడినే, నా వాళ్ళు నీ వాళ్ళే, నా గుర్రాలు నీవే, పదా పోదాం. అయితే కింద చూద్దాం. పిమ్మట 5వ వచనం 22వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొక్క విచారణ చేయదము రెండని ఇశ్రాయేలు రాజుతో అనగా. ఏమంటున్నాడండి? యుద్ధానికి పోదాం, అయితే దేవుని యొక్క విచారణ చేద్దాం. మంచి ఆలోచనే కదా. అందుకే మన దగ్గరలో ఆత్మీయులు ఉండాలి. దేవుని అనుసరించే ఆత్మీయులు మన చుట్టుప్రక్కల ఉండాలి. ఇక్కడ అలా అన్నప్పుడు ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, ఎంతమంది అండి? కౌంట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి చెప్పాలి అందరూ, చాలా గట్టిగా వినిపించాలి. ఇప్పుడు ఓట్లేసేటప్పుడు వచ్చే డబ్బుల కోసం అయితే ఆంధ్రాలో చాలా గట్టిగా చూస్తారండి. పులిహోర ప్యాకెట్ కోసం కూడా భలే కొట్టుకుంటారు. అప్పుడు భలే గట్టిగా వస్తాయి అందరి వాయిస్లు. ఒకసారి ఇలానే పోలీసులు కొడతా ఉంటే కనీసం తుప్పలు చూసుకోవట్లేదు, రాళ్ళు చూసుకోవట్లేదు ఆడవాళ్ళు. ఈ ఉంటాయి కదా, రేకాయలు ఉంటాయి కదా, రేగుపళ్ళు, వాటి పుళ్ళు ఎలా ఉంటాయి? గుచ్చుకుంటే ఇంకేమైనా ఉందా? ఏం చూసుకోవట్లేదు, పరిగెడతా ఉన్నారు. భయంకరంగా పరిగెత్తారు. నేను ఒక్క నిలబడ్డా పరిగెత్తలేక అసలు ఎలా పడింది? అసలు ఒలింపిక్స్ అయితే ఫస్ట్ ప్రైజ్ అందరికీ వచ్చాయి. కింద పడతా ఉన్నారు. కింద పడి వాళ్ళు లాక్కుంటూ మళ్ళీ లేచి ఇంకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. అంత భయం ఉన్న వాళ్ళు అక్కడ కొట్టుకోవడం ఎందుకో కదా, ఫస్ట్ అవన్నీ ఆలోచన చేయరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బాగుంది. 400 మంది. ఎవరు వాళ్ళు? ప్రవక్తలు. ఇక్కడ ఏమని ఉంది? వాళ్ళని ఏమని పిలిచారు? ఇశ్రాయేలు రాజు
అడిగారు. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక ఉండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగారు. వాళ్ళ దగ్గర ఎంతమంది, ఇశ్రాయేల్ రాజు దగ్గర ఎంతమంది ఉన్నారండి ప్రవక్తలు? 400 మంది ప్రవక్తలు ఉన్నారు, పుట్టి ప్రవక్తలు. అక్కడ ఇక్కడ గమనించారా, ముందు వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్ లేదు, ఎటువంటి పేరు లేదు, ప్రవక్తలు అని రాశారు అంతే. రాజు వచ్చి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగేసరికి వాళ్ళు విచారణ చేశారా? మాట చెప్పేస్తా ఉన్నారు, ఆల్రెడీ ప్రవక్తలం కదా, మా నోట ఏదొచ్చినా దేవుని యొక్క వాగ్దానమే. ఇటువంటి బాబాలు ఎక్కువ ఉన్నారు, నమ్మేవాళ్ళు కూడా అంతే ఉన్నారు కదా. విచారణ ఏమీ జరిగించకుండా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఓన్లీ విజయం మీదే అని పొగిడి మరీ చెప్పేస్తాను. ఎంతమంది? 400 మంది. ఎంతమంది? 400 మంది. అయితే ఇజ్రాయెల్ రాజుకు హ్యాపీగా అనిపించింది. ఇజ్రాయెల్ రాజుకి ఏమనిపించింది? ఎందుకు? కానీ అది క్షేమమా కాదా అతనికి తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు, 400 మంది ప్రవక్తలు చెప్పారు కదా, ఇక నేను వెళ్ళొచ్చు. నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది ఆలోచించారు, ప్రవక్తలు కదా. సో నన్ను సంతోషపరిచారు, అయిపోయింది ఇంకా చెప్పేసి అన్నప్పుడు యెహోషాపాతుకు ఎక్కడో కొడుతుంది. యెహోషాపాతుకు ఎక్కడో కొడుతుంది. ఒకసారి 1వ యోహాను 4వ అధ్యాయము ఒకసారి చూద్దామా? 4-6 4వ అధ్యాయము 1వ యోహాను 4వ అధ్యాయము 6వ వచనం. ఇది మీరు చదవండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట విను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఎలా తెలుసుకుంటున్నామంటే, ఎలా తెలుసుకుంటున్నాము? దేవుని యొక్క సంబంధులైతే దేవుని సంబంధులకి ఏం తెలుస్తుందండి? భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యస్వరూపం యొక్క ఆత్మ ఏదో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనలో ఎవరున్నారు? మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపిస్తూ ఉన్నాడు. అలాగే వాక్యము మన పాదాలకు దీపమై ఉంది. కాబట్టి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి ఆ వాక్యం అర్థమయ్యేలా చేస్తాడు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఎవరైతే దేవుని సంబంధియో ఆ దేవుని సంబంధికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఏది ఆత్మస్వరూపి యొక్క ఆత్మయో, ఏది భ్రమపరచు ఆత్మయో, ఏది దేవుని ఆత్మయో, ఏది దయ్యాల ఆత్మయో, ఏది దేవుని ప్రవచనమో, ఏది దయ్యాల ప్రవచనమో. ఎవరు మనుషులను సంతోషపెట్టడానికి చెప్తా ఉన్నారు వాగ్దానాలు, ఎవరు దేవుని వాగ్దానాన్ని ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీళ్ళు సంతోషపరచడం అనే మాట చూసుకోరు. సత్యవాక్కును ప్రవచించేవారు, సత్యవాక్కును చెప్పే ప్రవక్తలు మనుషులను సంతోషపరచడానికి చూడరు. కిందకి వస్తాం ఇంకా. సో అందుకు 7వ వచనం, కొండని వారు చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా, ఒక్కడైనను ఇక్కడ లేడా. ఏ ప్రవక్త అంట? ఏ ప్రవక్త? యెహోవా ప్రవక్త. గమనించాలి, పైన చూస్తే 400 మంది ప్రవక్తలు ఉన్నారు, ఉట్టి ప్రవక్తలు వాళ్ళు. అయితే యెహోషాపాతుకు అర్థమైంది వీళ్ళందరూ డమ్మీలని అర్థమైంది. వీళ్ళందరూ ఇజ్రాయేలు రాజు
అయిన యెహోషాపాతుకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళందరూ డమ్మీ ప్రవక్తలు, వీళ్ళందరూ రాజును సంతోషపరుస్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేల్ రాజు అంటా ఉన్నాడు వీళ్ళు కాదు, కానీ యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా లేడా? ఒక్కడు వెతుకుతా ఉన్నాడు. కనీసం ఒక్కడు చాలు. 400 మంది 400 మాటలు సంతోషపరిచే మాటలు చెప్పారు, కానీ అవన్నీ పుట్టి మాటలు, క్షేమకరమైన మాటలు కానే కావు. అయితే యెహోషాపాతు అడుగుతా ఉన్నాడు, ఒక్కడైనా లేడా? దేవుడి సంబంధి అయినటువంటి వాడు ఒక్కడైనా చాలు, నిజమే పలుకుతాడు. అది మనుషులకు సంతోషాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా అది క్షేమకరము. నీకు సంతోషాన్ని ఇచ్చినా లేకపోయినా, నాకు సంతోషాన్ని ఇచ్చినా లేకపోయినా, దేవుడి సంబంధి అయిన వాడు చెప్పిన మాట దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట కాబట్టి అది క్షేమకరము. అది క్షేమకరము. ఇప్పుడు మనం దేన్ని కోరుకోవాలి? మనం ఏం కోరుకోవాలండి? మనకు బాధ కలిగినప్పటికీ, మనకి ఇష్టం లేనప్పటికీ మనకు కావాల్సిందేంటి? క్షేమం కదా. మనకు కావాల్సిందేంటి? క్షేమం కదా. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితము క్షేమంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉందంటే మన కుటుంబం కూడా ఆటోమేటిక్గా క్షేమంగా ఉంటుంది. దాని కోసము దేవుని సంబంధి అయిన వాడు ఏది చెప్పినా దాన్ని మనము తీసుకొనగలగాలి, గుడ్డిగా కాదు. మనము కూడా దేవుని సంబంధులమైతే, ఎవరైతే దేవుని తరపున మనతో మాట్లాడుతూ ఉన్నారో ఆ మాట సత్యస్వరూపైన దేవుడి వాకు ద్వారా వస్తున్న మాటయా లేదా భ్రమపరుచు ఆత్మ ద్వారా తన సొంత జ్ఞానము చేత చెప్తున్న మాటయా అనేది దేవుని యొక్క సంబంధులమైతే, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారమైతే, వాక్య జ్ఞానంలో పెంచబడుతున్నటువంటి వారము, నడుస్తున్నటువంటి వారము, వాక్య వెలుగులో నడిపింపబడుతున్నటువంటి వారమైతే దాన్ని గమనిస్తాము. అది మనకు నచ్చినా నచ్చకపోయినా, మనల్ని సంతోష పెట్టినా పెట్టకపోయినా క్షేమకరము. అది క్షేమకరము. కాబట్టి మనము క్షేమమైన దాన్ని ఎంచుకోవాలి, సంతోషాన్ని ఇచ్చేదాన్ని కాదు. మనకు క్షేమమైతే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది కదా. కానీ క్షేమకరమైన ప్లేస్లో ఉండి ఏడ్చే వాళ్ళన్నా ఉంటారా? ఒకవేళ ఏడ్చినా అది ఆనంద బాష్పాలే, కానీ విచారకరమైనవా? కోవిడ్ టైంలో మనందరం కోవిడ్ నుంచి దాటుకొని వచ్చిన వాళ్ళే కదండి. అంత మాత్రం మనమే శుద్ధులమని కాదు, చనిపోయిన వాళ్ళు పాపాత్ములని కాదు, కానీ మన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఇంకా దేవుని కృప వల్ల, అంటే వాళ్ళ కృప లేదని కాదు, కానీ మన సమయం ఇంకా ఉంది. కాబట్టి మనం ఇంకా ఉన్నాము. అయితే కొంతమంది చనిపోయారు కదా, ఇప్పుడు మనం బ్రతికున్నాము. ఇప్పుడు మనకు సంతోషమా కాదా? సంతోషము లేదు, నాకు కరుణ నుండి బయటపడ్డారు, నాకు సంతోషం లేదు, చచ్చిపోయి ఉంటే బాగుండు వాళ్ళ చేతులు ఎత్తండి. కోవిడ్లోనే పోతే బాగుండు అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎవరు ఎత్తారని భయం వేస్తుంది నాకు. మంచి విషయం. ఇప్పుడు మీకు సంతోషమా కాదా? క్షేమకరమైనటువంటి మనకు ప్రమాదకరమైన పీరియడ్ని దాటి క్షేమకరమైన పీరియడ్లోకి వచ్చేసాం కదా. క్షేమమా కాదా? సంతోషం ఉందా లేదా? ఇంకా చాలా మంది విచారంగానే ఉన్నారు, మరి మిస్ అవుతున్నారంట. ఓకే కదా. క్షేమకరమైనది బాధ అయినా అంగీకరించాలి, అది గమనించుకోవాలి. మనకి ఇక్కడ అవసరమైన విషయం ఏంటంటే గమనించడము. గమనించకపోతే ఎవరొచ్చి మాట్లాడినా వినేస్తాం గుడ్డిగా. ఎవరొచ్చి అట్టిపండు ప్రార్థన చేసి ఇచ్చినా అట్టిపండు తింటే స్వస్థలు వచ్చేస్తాయి, పిల్లలు పుట్టేస్తారు, లేదా
ఇలానే పరిచయం నిమిత్తము వెళ్ళి వచ్చిన తర్వాత రీసెంట్గా కాల్ చెప్పారనమాట, మళ్ళా నేను కోరుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి బాబు పుట్టాడు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టారు. నేను పుట్టించింది పోనీ నా ప్రార్థన వల్ల ఏం కాలేదు, నా చేతిలో ఏ మహత్యము లేదు, అవతల వ్యక్తి యొక్క విశ్వాసము. ఇందాక పిల్లలు చెప్పారు కదా స్టోరీ ఏంటంటే, విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. ఒకవేళ అవతల వ్యక్తులు విశ్వసించలేనటువంటి పరిస్థితిలో, వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రార్థించే వ్యక్తి విశ్వాసము కాపాడుతుంది, వారికి విడుదల కలుగజేస్తూ ఉంటుంది. అంతేగాని నిలబడిన వ్యక్తిలో ఏమీ లేదు. అయితే ఆ వ్యక్తి యొక్క అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము మనం ప్రార్థన చేయించుకున్నప్పుడు మన మీదకు వస్తుంది. అభిషేకము ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మన పితరుల విషయాల్లో చూసాము. క్రొత్త నిబంధనలో కూడా పేతురు విషయంలో, పేతురు నీడ పడితేనే స్వస్థపడతా ఉన్నారు, శవాలు కూడా లేచి కూర్చుంటున్నాయి. అలాగే పౌలు ఫ్రీగా లేడని చెప్పేసి పౌలు యొక్క రుమాలు కానీ, పౌలు యొక్క ఏదో ఒక వస్త్రాన్ని కానీ శిష్యులు ఏం చేసేవాళ్ళు అంటే తీసుకెళ్లి రోగులు ఎందుకు పెట్టేవాళ్ళు. ఎందుకు పౌలు యొక్క వస్త్రాన్ని తీసుకెళ్లారంటే, ఈ తీసుకెళ్తున్న వాళ్ళకి విశ్వాసం లేదు, మేము కూడా చేయగలం అన్న విశ్వాసం లేదు వాళ్ళకి మేము కూడా చేయగలము. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. మేము విశ్వసించి ప్రార్థన చేస్తే, యేసు నామములో ప్రార్థన చేసి యేసు ప్రభు చేస్తాడన్న విశ్వాసము ఈ రుమాలు తీసుకెళ్తున్న వాళ్ళకి లేక వచ్చి పౌలు దగ్గర రుమాలు తీసుకెళ్తా ఉన్నాడు. మనం అంతా అనుకుంటాం కదా, మనకి ఏదైనా బాగాలేనప్పుడు వెంటనే కాల్, అయ్యా పాస్టర్ అయ్యా నాకు బాగాలేదు ప్రార్థన చేయి. ఫస్ట్ టక్కున మెసేజ్ వెళ్ళిపోతుంది, టక్కున మోకాళ్ళు వంగదు, వెంటనే గ్రూప్లో మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంతమంది కూర్చొని ప్రార్థన చేసినా మనకి ఏమీ రాదు, మనం విశ్వసించకుండా. మన మోకాళ్ళు వంగకుండా ఎన్ని వేల మోకాళ్ళు వంగినా ఏమి జరగదు. మొట్టమొదట మనకేదైనా ఉందంటే వంగాల్సింది మన మోకాళ్ళు, ఎత్తాల్సింది మన చెయ్యి, తెరవాల్సింది మన నోరు, అడగాల్సింది మనము. ఆ తర్వాత మనకు ప్రోత్సాహం కొరకై, ధైర్యం కొరకై పాస్టర్ గారిని లేదా సహోదరులను మనము రీచ్ అవ్వాలి. వాళ్ళతో ఏకీభవిస్తూ వాళ్ళ సహాయం కొరకు ప్రార్థించాలి. అది క్షేమము. అలా కాదు కానీ వెంటనే మెసేజ్, కొంతమంది ఇంత పొడుగు మెసేజ్ని టైప్ చేస్తారు. ఈలోపు ఒక్క ప్రార్థన చేయలేరా? ఒక్క ప్రార్థన కూడా చేయలేదు. అలవాటు చేశారు, అలవాటు పడ్డారు. అలవాటు చేసిన వాళ్ళకి లేదు జ్ఞానము, అలవాటు పడ్డ వాళ్ళకు లేదు. ఏమీ ఒరగదు. మీ సమయం వృధా, అవతల వ్యక్తులకి వృధా అనేది ఏమీ లేదు. మీకు ఈ మెసేజ్ టైప్ చేస్తున్న వాళ్ళకు, కాల్ చేస్తున్న వాళ్ళకి మీ సమయం వృధా తప్ప దేవుడు విన్నాడు. మీ మోకాళ్ళు వంచి, మీ చేతులు ఎత్తి, మీ నోరు తెరిచి మనసారా మీరు ప్రార్థిస్తే ఒక్క క్షణం చాలు దేవుడు కార్యం జరిగించడానికి. అది గమనించుకోవాలి. వందల మంది పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చి చేసినా జరగదు. మనం విశ్వసించకుండా, మన మోకాళ్ళు వంచకుండా గమనించండి. మన మోకాళ్ళు వంచాలి. అప్పుడు ఆ 100 మంది పాస్టర్లు చేయని పని కూడా దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోయాం. ఖచ్చితంగా పాస్టర్లో ఉన్న అభిషేకము లేదా దైవ సంబంధులైనటువంటి వారి పెద్దలైనటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభిషేకం మన మీద వస్తుంది, కాదనట్లేదు. అయినను
నేను కూడా ప్రవక్తనే, మా ఇంటికి అన్నం తినడానికి రాయా అంటే ఓహో ప్రవక్తే కదా, నాలాంటి వాడే కదా అని. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ ఏం తినొద్దు, వచ్చిన దారిలో కూడా పోవద్దు, ఇంకో దారిలో పోమన్నాడు. ఈయన ప్రవక్తనేసరికి నాలాంటి వాడు కదా, బహుశా చెప్పుకుంటాడు కదా దేవుడు అని చెప్పేసి, ఇప్పుడు నేను ఆయన్ని నమ్మకపోతే నేను కూడా ప్రవక్తనే కదా, అప్పుడు నేను ఆయనకి ఏం గౌరవం ఇచ్చినట్టు? మంచి మనసు కదా. ఆ మంచి మనసు ఏం చేసిందో తెలుసా? ఈ అబద్ధ ప్రవక్త యొక్క మాట విని ఆ ఇంటికి అన్నం తినడానికి వెళ్తే, రిటర్న్ మార్కుల్లో వెళ్తా ఉంటే సింహం చంపేసింది. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ ఆగొద్దు, కనీసం వచ్చిన మార్గాన కూడా నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే ఇదిగో ఈ అబద్ధ ప్రవక్త ఉన్నాడు, ఈయన నీకు క్షేమం కాదు. కానీ ఆ మార్గానికి రాకుండా వేరే మార్గానికి వెళ్తూ ఒక చోట ఆగాడు. ఈ అబద్ధ ప్రవక్త వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి చెప్తే ఆ వ్యక్తి నమ్మేసేసి వెనక్కి వచ్చాడు. మళ్ళా తిరుగు ప్రయాణంలో ఏమైందండి? చనిపోయాడు. సింహం చంపేసింది. దీనికి కారణమైన అబద్ధ ప్రవక్త తర్వాత ఏమంటాడు? ఇదిగో చూడండి, దేవుడి మాట వినకుండా దేవుడి మాటను వ్యతిరేకించిన వారికి గతి ఏమైందో అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు అక్కడ? ఆయన మోసపోయింది ఎవరు? నష్టపోయింది ఆ ప్రవక్త కదా. దేవుడి మాట విన్నంత వరకు క్షేమం అండి. దేవుడి స్వరం మనకి ఏదైతే క్లారిటీగా వినిపించిందో మనకు ఆ క్లారిటీ ఉన్నంత వరకు క్షేమము. అవతల వ్యక్తులు దేవుడు మనకు చెప్పనంత వరకు, మన దేవుడు మనకు చెప్పనంత వరకు అవతల ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద ప్రవక్త అయినా సరే, ఎవరైనా సరే వచ్చి చెప్పినా దేవుడు చెప్పనంత వరకు అది క్షేమము కాదు. ఒకవేళ అవతల వ్యక్తి మన క్షేమము కోరి మన మీద ఇష్టంతో చెప్పినప్పటికీ అది క్షేమం కాదు. ఇప్పుడు ఆయన ఎండలో పడిపోతా ఉన్నాడు అనుకోండి, ఈయన ఎటువంటి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు కొంతమంది సేవకులను మనం ఏం చేస్తాం? ఎండలో పడిపోతా ఉన్నారు కదా అని పిలుస్తాం. వచ్చి మజ్జిగలో తాగండి లేదా అన్నం తినండి, అన్నం తినమంటాం. సమయం లేదన్నారు అనుకో, కనుక మజ్జిగ తాగుతాం. దాన్ని కూడా సమయం లేదంటే ఆ వ్యక్తికి ఒక క్లారిటీ ఉంది. దేవుడు ఇక్కడ నన్ను ఆగుతున్నాడు, వేరే ప్లేస్కి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఆ క్లారిటీతో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి పోస్ట్ చేస్తున్నారు ప్రేమతోనే. ఇక్కడ ఎటువంటి మోసం లేదు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆలోచన ఇది ఆగమని చెప్పిన వ్యక్తి ఒక్క మజ్జిగ తాగి వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు, లేదా ఇంకేమైనా అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు ఏదైతే చెప్పాడో దానిని కాకుండా మనుషులను మెప్పించేటట్టుగా ఏదైనా జరిగింది అంటే అది మనకు క్షేమం కాదు. ఇక్కడ మనము మళ్ళా చూద్దాం. 400 మంది రాజును సంతోషపరిచే మాట, ఉట్టి ప్రవక్తలు ఉట్టి మాటలు చెప్పారు. యెహోషాపాతు ఏమడుగుతున్నాడు? ఒక్కడైనా లేడా? ఎవరైనా ఒక్కడు? యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా లేడా అని అడిగితే ఈ రాజు ఏం చెప్తా ఉన్నాడు చూడండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొక్క విచారణ చేయవచ్చును. కానీ అతని ద్వారా యెహోవా యొక్క విచారణ చేయవచ్చు అంట. అయితే మధ్యలో ఏమొచ్చింది? గాని వచ్చేసేసింది. ఆ గానిలో చాలా అర్థాలు ఉంటాయి. ఆ గాని చాలా అర్థాలు ఉంటాయి. ఆ గానికి అర్థం ఏంటయ్యా అంటే, అతడు నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని ఎందుకు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. ఏమంటున్నాడు? ఒకడున్నాడు యెహోవా ప్రవక్త, యెహోవా దగ్గర విచారణ చేసి చెప్తాడు. అయితే నా గురించి ఎప్పుడు మంచి చెప్పడు, లెగిస్తే నా గురించి నన్ను తిట్టే వాళ్ళనే ఉంటాడు. లెగిస్తే నా గురించి నీకు ఇదవుతుంది అదవుతుంది అని చెప్పే వాళ్ళనే ఉంటాడు. కానీ ఏ నాడైనా ఒక్క మాట, అయ్యా పాస్టర్ గారు ఇదేనండి ఇంకలా కనిపిస్తారు మీరు, ఇది తీసుకుంటాయే ఏమవుతుంది, హీరోలా కనిపిస్తాడు, ఈ డ్రెస్ వేసుకొని హీరోలా కనిపిస్తాడు,
ఇలాంటి మాటలు ఎప్పుడు పలకడు. ఒక్క రోజైనా నువ్వు ఈ యుద్ధానికి వెళ్తూ క్షేమంగా తిరిగి వస్తారు, ఒక్క మేలైన మాట నాతో చెప్పడయ్యా ఆయన. అందుకు ఏముంది నాకు? అలా ఎవరైనా చెప్తే మరి ఇష్టపడతారా? లేచిన దగ్గర నుంచి ఎప్పుడు తిరుగుతూనే ఉంటే ఎట్లా ఉంటుంది మనకి? తిట్టు తప్ప ఇది ఏం రావు, తిరుగు తప్ప ఏం రావు అనిపిస్తుంది కదా. ఈయన కూడా అలా అనిపించి, కాబట్టి అతని యందు నాకు ద్వేషం కలదు, కాబట్టి నేను అతన్ని పిలిపించలేదు అన్నట్టు. యెహోవా ప్రవక్తని పిలిపించలేదు, ఒక్కడే నిజం చెప్తాడు, కానీ అది నాకు నచ్చదు, కాబట్టి అతను నాకు నచ్చడు, కానీ నేను పిలిపించను, కాబట్టి నాకు పిలిపించడు. మా పాస్టర్ ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన మొదట్లో అవి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకోకూడదు అలా చేయాలి ఇలా చేయాలన్నారు. అప్పుడు వాళ్ళ కుమార్తె విషయానికి వచ్చేసరికి కష్టమైపోయి ఆయన పెట్టడం స్టార్ట్ చేశాడు. అలా పెట్టినందుకు ఇంకొక పాస్టర్ గారు వచ్చి అతన్ని గద్దించారు. అలా గద్దించినందుకు నెక్స్ట్ టైం నుంచి ఆ పాస్టర్ గారు కనపడట్లా, ఆ పాస్టర్ గారికి పిలిపించట్లా. ఆయన పిల్లలు చేసే సబ్జెక్ట్ ఆయన ఆ టైంలో కష్టం, ఇప్పుడు అందరికీ ఉంటుంది కానీ ఆయన రావట్లా, ఎందుకు తెలియదు. తర్వాత తెలిసింది, గద్దించాడు. పాస్టర్ గారు ఇలా చేయొచ్చునా? చెప్పేవాడు ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వలేదంటే దేవుని ఆత్మను నీవు తిరస్కరించావు. దేవుని మాటను తిరస్కరించిన సౌలు పరిస్థితి ఏమైంది? దేవుడిక వద్దనేసాడు. గమనించాలి, దేవుడు కాదన్న దాన్ని మనం అంగీకరించదు, ఎంకరేజ్ చేయకూడదు. సరే, కిందకి మళ్ళీ వెళ్తే అతనికి ద్వేషం ఇష్టం లేదు, ఇంకా అంతే. ఇంకొక మరి నీ మొహం నాకు చూపించొద్దు, నా మొహం నీకు చూపించరు అన్నట్లు చేస్తాం, బిహేవ్ చేస్తాం మనం. అంటే కింద చూసినట్లయితే అప్పుడు యెహోషాపాతు ఏమంటా ఉన్నాడు? యెహోషాపాతు, రాజైన మీరు అలాగున అనవద్దు అనేది. యెహోషాపాతు ఏమంటాడు? రాజు అలాగున అనకూడదు అన్నావు. దాని తర్వాత కింద మరి అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పింపమని సెలవిచ్చాను. మరి యెహోషాపాతు వియ్యంకుడు చెప్పేసరికి సరేలే, అప్పటికి ఇష్టమేం లేదు, మళ్ళీ వియ్యంకుడు ఫీల్ అవుతాడు అని చెప్పేసి సరేలే పిలిపించేవాడు. అయితే అలా పిలిపించినప్పుడు ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలముందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ, దాదాపు ఎంతమంది అంటే 400 మంది ప్రవక్తల సమక్షంలో ప్రకటన అంటే ప్రవక్తలందరూ వారి సమక్షం ముందు ప్రకటన చేయించుండగా ఇంకొకరు, ఇప్పుడు 400 మంది కదా, ఆ 400 మంది సరిపోరన్నట్టు ఇంకొకడు వచ్చి యాడ్ అవుతాడు. ఈ ఉట్టి ప్రవక్త, ఈ అభక్త ప్రవక్త, ఇంకొక ప్రవక్త ఉన్నాడు. 400 సరిపోదు అన్నట్టు ఇంకొకళ్ళు వచ్చి యాడ్ అవుతారు. ఇప్పుడు ఎంతమంది? 401 నంబర్. ఎవరైనా కెనయా కుమారుడైన సిద్కియా ఎలా వచ్చాడు తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాడు. ఇనుప కొమ్మలు, మిగతా 400 మంది ఏం తెచ్చినట్టు ఏం కనపడలేదు ఇక్కడ వాక్యంలో. అయితే ఇక్కడ ఈ సిద్కియా ఇంకొంచెం యాక్టివ్ ఉన్నాడు, చాలా హుషారుగా ఏం చేసుకొచ్చాడంటే ఇనుప కొమ్ములు చేసుకొచ్చాడు. ఇనుప కొమ్ములు చేసుకొచ్చి యుద్ధం ఎలా చేస్తారండి? యుద్ధం దేంతో చేస్తారు? అదే ఇనుప ఏంటి యుద్ధాలు దేంతో చేస్తారు? కత్తులతో చేస్తారండి. ఇప్పుడంటే మాటలు సరిపోతాయి అనుకోండి, మామూలుగా యుద్ధాలు అయితే కత్తులతో చేస్తారు కదా, అవునా కాదా? మీరు యుద్ధాలు చేయరు కాబట్టి మీకు తెలియదు అనుకుంటాను. సరే, ఈ ప్రశ్నకి ఎటువంటి దోషం లేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడు? ఇనుప కొమ్ములను చేయించుకొని వచ్చి వీటి చేత నీకు సిరియన్లను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. కొమ్ములు తెలుసు కదా, గేదె కొమ్ములు ఉంటాయా? గేదె అంటారు బర్రె, ఏమంటారు మన ఏరియాలో? గేదె అంటారు కదా, బఫెలో తెలుగు రాని వాళ్ళకి గేదెలు, హిందీలో నాకు తెలియదు. ఆ కొమ్ములు ఉంటాయి కదా, అలాంటి కొమ్ములు ఇనుపవి చేసుకొచ్చి, రాజా నీకు విజయం వస్తుంది, నువ్వు ఎలా చంపుతావో తెలుసు
రాజుని ఎలా చంపుతావు తెలుసా? ఇదిగో ఈ ఇనుప కొమ్మతో పొడిచి పొడిచి చంపేస్తావు, నీకు విజయం వస్తుంది అని చెప్పేసి కొమ్ములు తీసుకొచ్చి ఇచ్చేది. గుర్తుంటే రాజుకి కొమ్ము చేత ఎవరైనా యుద్ధం చేసేది అనాలి, కొమ్ము చేత ఎవరైనా యుద్ధం చేసేది అనాలి. కానీ మన రాజుకి ఏంటి, పొగడ్తలుంటే చాలు, నాకు ఇష్టమైన నాకు సమ్మగా అనిపించే మాటలు చెప్తే చాలు, అది నన్ను చంపేదైతే ఏంటి ఇంకేదైతే కొమ్ములు తెచ్చి ఇచ్చాడు, ఇనుపు కొమ్ములా. ఇక కొమ్ములతో అందరినీ పొడిచి పొడిచి చంపుతా అనుకున్నాడేమో పాపం. ఇంకా జరిగితే ప్రవక్తలందరూ ఆ చెప్పులైనా ప్రకటన చేయొచ్చు. ప్రవక్తలందరూ ఏం చేస్తున్నారు, అదే అదే రకంగా ఈయన చెప్పాడు, సిద్కియా రాజా నువ్వు ఈ కొమ్ముల చేత పొడిచి పొడిచి చంపుతావు అనేసరికి మిగతా వాళ్ళందరూ కూడా, మా సండే స్కూల్ పిల్లలు ఒకటి చెప్తారు, నాన్న ఆర్ యు రెడీ అన్నప్పుడు ఏం చెప్తారు మీరు, ఆర్ యు రెడీ? నా శిష్యులు కాబట్టి వాళ్ళు నా శిష్యులు కాబట్టి వెంటనే చెప్పేసేసారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఆర్ యు రెడీ? మీరు చెప్పరు, మీరు నా శిష్యులు కాదు కాబట్టి మీరు చెప్పరు. ఇక్కడ సిద్కియా ఒక మాట చెప్పాడు, కొమ్ముల చేత పొడిచి పొడిచి మీరు చంపేస్తారు రాజా అనేసరికి 400 మంది ఉన్నారే వాళ్ళు కూడా ఇదే మాట, కొమ్ముల చేత పొడిచి పొడిచి చంపేస్తారు రాజా అని ఈ 400 కూడా అదే ప్రకటన చేస్తూ వచ్చారు. చంపడానికి కాకపోతే పాపం ఎంత పోషించట్లేదండి, పోషణ అంతా వేస్ట్. అసలు ఎన్ని చుట్టాడు ప్రవక్తలు కదా, మళ్ళీ శపిస్తే ఏమవుతుందోనని భయంతోనైనా ప్రవక్తలకి కానుకలు మంచిగా ఇచ్చుంటాడు కదా, అంతా వేస్ట్ అసలు. అలా 400 మంది ప్రకటన చేయొచ్చు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించిన కనుక నీవు దాని మీదకు పోయి జయముందుదు అని చెప్పిరి. 13వ వచనం, మీకాయాను పిలువబోయిన దూత, పిలవడానికి ఒక దూత వెళ్ళాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఏం ట్రైనింగ్ అంటే ప్రవక్తలు ఈ 401 ప్రవక్తలు ఉన్నారే వీళ్ళందరూ ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు. ఏం మాట అండి, మంచి మాట. ఎలా మంచి మాట అంటే రాజుకి ఇష్టమైంది మంచి మాట, అది మంచిదే కాదు, రాజుకి ఇష్టమైంది కాబట్టి మంచి మాట పలుకుతా ఉన్నారు. కనుక నీ మాట వారి మాటకు అనుకూలమైనదిగా అనుకూలపరచుమని అతనితో అనగా. ఏమని చెప్తున్నాడు దూత వచ్చి, ఓ మికాయా, వీళ్ళకి తెలుసు మికాయా పరిస్థితి, మికాయా సంగతి తెలుసు, తిట్టించుకుంటాడు కొట్టించుకుంటాడు, కానీ యెహోవా ఏం చెప్తే అదే చెప్తాడు తెలుసు కాబట్టి వచ్చి చెప్తున్నాడు, అక్కడ 401 మంది ఉన్నారు, ఓరక్షణ చేయమాక, వచ్చి ఓరక్షణ చేయమాక, నీకేం ఒరిగేదే ఏమీ లేదు, కొట్టించుకోవడము వెళ్ళి శరసాల్లో వేయించుకోవడం తప్ప నీకేం ఒరిగేది లేదు. ఎప్పుడు బాగుపడతావు, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటావు, కారు ఎప్పుడు కొనుక్కుంటావు, ఇంకెట్లా నడుస్తావా, అలా చెప్పులు కూడా లేకుండా ఉంటారు కదా, ఇలానే మాట్లాడతారు కదా. ఒక దూత వచ్చి వాళ్ళందరూ ఒక మాట చెప్పారు, మంచిగా చెప్పారు, నువ్వు అదే చెప్పు, వాళ్ళనే చెప్పు, లేకపోతే నీ క్లాస్ రోజు ఇంకా నీ పని అయిపోయినట్టే, నీ ఇష్టం అని చెప్పేసరికి మీకాయ ఏమంటున్నాడంటే, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవము తోడు. ఎవరి జీవము తోడండి? యెహోవా జీవము తోడు, నేను దానినే పలుకుతును. దేనిని? యెహోవా నాకు ఏది సెలవిచ్చునో అదే పలుకుతా, దానికి యెహోవా జీవము తోడు అని చెప్తా ఉన్నాడు. ఆ దూతకి తెలుసు, నాకు తెలుసు, అయినా ఏదో నీ మంచి గురించి చెప్తా ఉన్నా, నీ ఇష్టం, నీ కర్మ అని చెప్పేసి ఇంకొచ్చారు. 13వ వచ్చిన ఇవన్నీ వాక్యంలో లేవు, కానీ రాజు మాట్లాడుతూ ఉన్నాం అంతే. ఓకే, 15వ వచ్చినాం. అతడు రాజునందుకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు, యుద్ధము చేయటకు మేము రామోత్గిలాదు మీదకి పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకు పోయి జయం పొందుదు అని రాజుతో ఆయన అబద్ధం చెప్పాడు కదా, అని ఎటకారంగా చెప్పాడు, చెప్పుకుంటాడు. ఆ రాజా పోయా వస్తాలే అని వాడు చెప్పారు కదా, 401 మంది చెప్పారు కదా గెలుస్తామని, గెలుస్తాను పో. అసలుకి పాపం ఈయనకు అర్థమైంది, ఈ వెటకారంగా మాట్లాడుతూ
ఆల్రెడీ నీతో చెప్పింది అని రాజు సెలవయ్యాగా రాజు ఏమంటున్నాడు, రాజు తెలుసు ఇక నిజమే పలుకుతాడని దానికి ప్రమాణం కూడా చేర్చుకున్నాడంట. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పారు కదా, మళ్ళీ నన్నెందుకు పిలిపించావు, వెళ్ళు, వాళ్ళు చెప్పినట్టు నీకు క్షేమమే కలుగుతుంది, నువ్వు జయించి వస్తావు, పో 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 అనేసరికి ఈయనకి ఎక్కడో కొట్టేసింది, ఎక్కడో కీడు శంకించింది. వెడకాలంగా చెప్తున్నాడని అర్థమయ్యి దయచేసి వాళ్ళ నిజం చెప్పమని అడుగుతున్నప్పుడు అప్పుడు ఏమని చెప్తున్నాడు, అతడు ఇశ్రాయేలీయులు అందరూ కాపరి లేని గొర్రెల వల్లే కొండ మీద చెదరియుట నేను చూసి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గురించి మేలు పలుకొక కీడే ప్రవచించనని నేను ఇతడు చెప్పలేదా అనగా మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసనుడై. ఓకే, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, మనకి ఒక మాట చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కాపర్లేని వారిగా కనిపిస్తా ఉన్నాడు. అంటే యుద్ధానికి వెళ్తే నువ్వు ఉండవు, ఇంకా నీ పని అవుట్ అని చెప్తా ఉన్నాడు. అలా అనేసరికి ఇందాక ఏమన్నా చెప్పాడు కదా, పాపం తనకి ఇష్టమైన ఒక మాట చెప్పాడు, అది వెటకాలని చెప్పినప్పటికీ పో నువ్వు గెలుస్తావులే పో అన్నాడు. అయితే ఆయనకి ఎక్కడో శంకించింది, ఏమన్నాడు, నిజమే పలకమని చెప్పాడు. పలకమన్నప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నీకు క్షమ కాదు, నువ్వు చనిపోతావు, నీ ప్రజలు కాపర్లేని వారు అవుతారు. అంటే ఇప్పుడు యెహోషాపాతు వైపు మీకుడి వైపు చూసి నేను చెప్పాను కదా నీకు, నేను నా గురించి ఒక మాట అయినా మంచి మాట చెప్పాడని చెప్పాను కదా, అది విను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను సత్తాన్ని చెప్తున్నాడు, నేను సత్తాన్ని చెప్తున్నాడు, నాకు తెలిసి నేను ఇంతే చెప్తాడు, అందుకే నేను వినిపించాలా, ఇప్పుడు నువ్వు విను అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మళ్ళీ మికాయా ఏమని చెప్తా ఉన్నాడంటే కింద చూస్తే, అప్పుడు ఇశ్రాయేలు మికాయా ఇట్లా యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమును నిలిచియుట నేను చూచితిని. ఆహాబు రామోద్రాగు మీదకు పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించును అని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనని అనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధము ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుకు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా కెనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. సో చూడండి, కింద చదువుకొని మనం ముగించుకున్నాం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన దాని ముందు పైన చెప్పాడు కదా, సిద్కియా అడుగుతా ఉన్నాడు, యెహోవా ఆత్మ నా ఎదురు చెడువైపు పోయిన అడిగినప్పుడు అందుకు మికాయా చెప్తా ఉన్నాడు, దాక్కుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడిన నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషుకునకు అప్పగించి బందీ గృహంలో ఉంచి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతని కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞయించెను. అప్పుడు మికాయా ఇలా చెబుతున్నాడు, సకల జనులారా నా మాట ఆలోచించుడి అని చెప్పాను. రాజువైన నీవు ఏ మాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. ఏం చెప్తా ఉన్నాడు, ఒక దర్శనం చెప్తా ఉన్నాడు మికాయా. ఏంటంటే ఈ 401 మంది ఉన్నారే, వీళ్ళందరూ పలికిన మాట ఉందే, ఆ మాట
గురించి ఆ మాటను గురించినటువంటి ఒక దర్శనాన్ని చెప్తా ఉన్నాడు. యెహోవా సింహాసనాసనుడైన యెహోవా యొక్క కుడి పార్శ్వమున అలాగే ఎడమ పార్శ్వమున సైన్యం నిలబడి ఉంది. వారి ఎదుట ఒక దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు రాజు పేరు ఇక్కడ కనిపించింది. ఏంటిది? ఆహాబు. ఈ ఆహాబు రామోద్గిలాగు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతన్ని ప్రేరేపించి అతను ఓడిపోయేలాగా చేయాలి, ఎవరు చేస్తారు అని యెహోవా దేవుడు అడుగుతా ఉన్నప్పుడు ఒక ఆత్మ ఎదురుగా వచ్చి నిలబడి చెప్తా ఉంది, నేను చేస్తాను ఆ పని అని. అయితే దేవుడు చెప్తా ఉంది, ఎలాగ చేస్తావు, ఏ విధంగా చేస్తావు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు యొక్క ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలందరి నోట అబద్ధపు సాక్ష్యాన్ని పలికించి రాజు నమ్ముతాడు, వెళ్ళి యుద్ధానికి వెళ్తాడు, చనిపోతాడు. అలాగున్నా మోసపరుస్తాను అని చెప్పేసి అబద్ధపు మాట ఆ యొక్క ప్రవక్తల నోట ఉంచుతాను అని చెప్పేసి. ఇక్కడ మనకు ఒకటి అర్థం అవ్వాలి, వాళ్ళందరూ అబద్ధం చెప్పడానికి కారణం ఎవరు? యెహోవా యొద్ద నుంచి వచ్చిన అబద్ధపు ఆత్మ కదా. మరి పాపం ఆ నలుగురు తప్ప అని మనకు అనిపిస్తుంది కదా. అదే అబద్ధపు ఆత్మ యెహోవా దేవుడైన ప్రవక్త యొద్దకు రావచ్చు కదా, అక్కడ కూడా రాలేదే. మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే ఏ బలహీనతతో ఈడువబడతా ఉంటారో వారి యొద్దకు వాళ్ళనే వాడుకోవడానికి అబద్ధపు ఆత్మలు వస్తాం. యూదకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? ఇస్కరియోతు యూదాకి డబ్బు. ఆ డబ్బు మీద ఉన్నటువంటి బలహీనతే ఆ యొక్క యూదాను దేవుడి రాజ్యానికి చేరకుండా తనను తాను ఊరేసుకొని చచ్చేలా చేశాడు కదా. ఇప్పుడు ఈ 401 మందికి ఉన్నటువంటి బలహీనత ఏంటి? రాజు ఎలాగైనా చావని, మేము బ్రతుకుండాలి అనేది. అబద్ధంతో యెహోవా దేవుడితో ఫరకపడదు వాళ్ళకు. బ్రతికుంటే ఎట్టగైనా 4 రోజులు 400 అబద్ధాలైనా బతకాలి అంతే. కాబట్టి ఆ బలహీనత ఉంది కాబట్టి ఆ అబద్ధపు ప్రవక్త వాళ్ళ పని చేయగలిగారు. కానీ దేవుడి ప్రవక్త అయినా మీకాయాకు ఆ బలహీనత లేదు కాబట్టి స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దాన్ని బట్టి ఏమొచ్చింది? సిద్కియా వచ్చి, ఆహా అవునా, ఇప్పుడు నా దగ్గర మాట్లాడి నీ దగ్గరికి వచ్చిన యెహోవా ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ఎటువైపు వెళ్ళిందో చెప్పు నాకు అంటాడు. అలాగే చెప్తా నీకు తెలుస్తుంది. ఎప్పుడంటే నేను చంపడానికి వస్తున్నప్పుడు నువ్వు దాక్కుంటావే, దాక్కుడు ఈ గదిలో ఆ గదిలో దాక్కోవడానికి వస్తా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది నీకు ఎక్కడ ఉంది యెహోవా ఆత్మ అనేది, ఎటువైపు వెళ్ళిందని చెప్పాడు. అయితే ఆ తర్వాత రాజు ఏం చెప్తా ఉన్నాడు? నిజము చెప్పినందుకై మీకాయాను చెరసాలలో వేశాడు. దేవుడి యొక్క ప్రవక్తలు అలానే ఉంటారండి. ఏది ఏమైనా, క్షేమమైనా, నష్టమైనా, కష్టమైన, ఖడ్గమైన, కరువైనా దేవుడి మాట కొరకు నిలబడతారు. వారి ప్రాణాలకు భయపడరు. అది తెలుసు. ఈ క్షణం ఇక్కడ చనిపోతే దేవుడు ఒడిలో కళ్ళు తెరుస్తాడు. ఈ క్షణం ఇక్కడ కళ్ళు పూస్తే దేవుడు ఒడిలో కళ్ళు తెరుస్తాడని తెలుసు కాబట్టి ప్రాణాలకు భయపడదు, మరణానికి భయపడదు. ఒక చిన్న పాట ఉంది, అదొకటి వచ్చిన పాడుతున్నాము, ఊహించుకున్నాం. ఒక సేవకుడు రాసినటువంటి పాట. నీవు సెలవిస్తే చెరసాలను నీ మందిరముగా మార్చెదా. నీవు సెలవిస్తే చెరసాలను నీ మందిరముగా మార్చెదా. యేసు నన్ను నడిపించగలవు నీవు. అవును, ఏం చేస్తారండి? చెరసాలను మందిరంగా మార్చారు కదా. మనం ప్రార్థన చేసుకున్నామా? మనకు దేవుడు ఆత్మను ఇవ్వాలి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు మన దగ్గరే ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. అయితే మనము గమనించగలగాలి అంటే ఆయన వాక్యపు వెలుగులో మనం నడిపింపబడాలంటే వాక్యాన్ని మనం చదువుతూ గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది సత్యస్వరూపు యొక్క మాట ఏది, అబద్ధపు ఆత్మ యొక్క మాట ఏదనేది మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనం నడిపింపబడతాము.
అబద్ధ ప్రవక్తలను గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు అటువంటి కృప మనకి ఇవ్వాలి అని ప్రార్థన చేద్దామా? మహాగరుడ మహోన్నతుడ యేసయ్యా మీకు వందనము, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడు తండ్రి, ఈ దినాన తండ్రి మరొక మారు మా మధ్య దేవా మీ యొక్క సేవకుడిని బట్టి ఎలా ఉన్న మీ పట్ల స్థిరముగా నిలబడతారో, దేవా ఎలా ఉన్న నిజాయితీగా ధైర్యంగా నిలబడతారో, మీ వైపు చూస్తూ ఎటువంటి పరిస్థితి అయినా క్షేమమైనా లేదా క్షేమకరము కాకపోయినప్పటికీ మరణమైన, ఖడ్గమైన, కరువైన, కష్టమైన, నష్టమైన, చెరసాల అయినా ఏదైనా సరే మీ వైపు నిలబడిన ఏ ప్రవక్తను కూడా మీరు విడనాడలేదు, ఏ వ్యక్తిని కూడా మీరు విడనాడలేదయ్యా. మేమైతే చిన్న చిన్న వాటి కొరకై అబద్ధాలాడేస్తా ఉన్నాం, చిన్న చిన్న వాటి కొరకై మీ సన్నిధిని విడిచిపెడతా ఉన్నాం, చిన్న చిన్న వాటి కొరకై మీ సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. యా మమ్మల్ని క్షమించండి. చిన్న చిన్న ఆశల కొరకై, చిన్న చిన్న కష్టాల కొరకై దేవా అద్భుతాల వైపు పరిగెడతా ఉన్నాం, అబద్ధపు ప్రవక్తలను వెంబడిస్తూ ఉన్నాము. ఇకపై అలాగున జరగకుండా రాజా తండ్రి మీ యొక్క ఆత్మను గ్రహించే కృపను మా అందరికీ దయచేయమని మరొక్క మారు వేడుకుంటూ కృప దయచేయమని, మీ ఆత్మ చేత నడిపించమని, క్షేమము మాకు కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.